श्रीगुरुभ्यो नमः। हरि ओं गं गणपतये नमः। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। ఈరోజు శ్రీ లలితా పరాభట్టారిక ఆశీస్సులతో స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 14 అధ్యాయం స్వాగతం. మునులు ఎట్లా అడిగారు? రథమునికి వెళ్ళిన ఇంద్రదమ్యుడు నారదుడు ఎచ్చటకు వెళ్ళారు. ఏమి చేశారు మాకు చెప్పుము. జయముని ఇట్లా చెప్పును. రాజా పురోహితుని తమ్ముడుగా విద్యాపతితో కలిసి క్షేత్రము చివరకు ఉన్న శివుని వద్దకు వెళ్ళారు. అట్లా వెళ్ళిచుండగా రాజుకు దుస్వప్నములు కనిపించాయి. అంటే దుస్వప్నాలు కనిపించాయి. శకునములు ఎడమకొన్న ఎడమ భుజం మరలా అదిరిను. అది చూసి రాజు మిక్కిలి విచారించుచు అన్నిటి గురించి తెలిసిన నారదునికి ఈ విధంగా, కారణమేమి? నా సామ్రాజ్యం ఎదురులేనున్నది. ఈ క్షేత్రం ఉత్తమైనది. విష్ణువు దర్శించడానికి ప్రారంభించిన ఈ యాత్ర శుభభావనమైనదా? ఇప్పుడు నాకు చెడు ఏమి జరుగుతూ చెప్పవలసిందిగా కోరాడు. నా ఎడమ కన్ను అదురుచున్నది, ఎడమ భుజం కంపించుచున్నది. అది విని నారదుడు ముందు జరగబోయినది సూచించాడు. పూర్వం బ్రహ్మ తనకు చెప్పిన దాన్ని రాజు కుశలము కలిగినట్లుగా ఎట్లా చెప్పును? నారదుడు ఇట్లా చెప్పుచున్నాడు. ఓ రాజా, విషాదం పొందకము. విఘ్నములు కలిగించినప్పుడు నీకు శుభం కలుగును. విఘ్నములు తర్వాతే భాగ్యవంతులు మానవులు తప్పక శుభం కలుగును. నీవు పార్శ్వభౌమ్యుడు అనుట విజయం నిజమే. ఈ క్షేత్రం విష్ణువునికి శరీర రూపం నిజమే. నీవు ఇచ్చటకు యాత్ర చేయట యథార్థమే. కానీ అతడు అంతర్ధానమయ్యాడు. ఈ విద్యాపతి ఏనాడు స్వామిని సందర్శించుకున్నాడో ఆ మరునాటే సాయంకాలం స్వామి బంగారసుకలో కప్పబడిపోయాడు. పాతాళలోకమునకు వెళ్ళి పోయును. భూలోకమును స్వామిని చూసుటకు ఇక దుర్లభమే. జయమని ఇట్లా చెప్పును. ఘోరముగా ఆ మాటలు విని వజ్రపాతం వలె తాకగా రాజు మూర్ఛపోయి భూమిపై పడిను. రాజు ఆ విధంగా మూర్ఛపోవుట చూసి పురోహితుడు మొదలైన వారు, ఇతరుల సన్నిహితులు అందరూ ఆహాకారాలు వనసాగరించారు. కర్పూరము చే చల్లనగు నీటిని ముఖంపై మరలా చల్లి చందనం, అగురు, కర్పూరం అన్ని అవయములకు అలగారు. చామరులతో తల వృత్తాంతములచే మెల్లగా వీచారు. నారదుడు కూడా సంభ్రాంతిని పొంది యోగధారణముచే రాజు ప్రాణములు కాపాడును. ఎన్ని ప్రయత్నం చేయగా రాజు చాలా సమయం తర్వాత మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. లేచి నిలబడి నారదుని పాదములపై మోకరిల్లి, ఓ ముని, నేను ఏ పాపం చేసి తిని, ఇది ఏ జన్మనందు చేసి తిని, అది ఫలించిన ఈనాటికి ఇటువంటి గొప్ప దుఃఖమును పొందుతుంటిని. మనోవాక్యములు చే బ్రాహ్మణులు గాని గోవులు గాని కాలు ఎండు కూడా ఏ అపరాధం చేయలేదు. నిత్యం నైమిత్యం కామ్యం ఏ కర్మనైనా వదలపెట్టక చేయుచుంటిని. దేవతలను, అతిథులను, భృత్యులను, పితృదేవతలను, ఆశ్రితులు, బంధువులు ఎప్పటికప్పుడు ఆహ్వానం చేయలేదు. ఏ వైష్ణవ పుంగవ విష్ణుమూర్తికి 15 అపచారాలతో అపచారాలు చేయలేదు. ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి తిని వాటిని కోపించిన పాము వలె భావించి తిని. పురోహితునికి తమ్ముడిగా విద్యాపతి ఏమి అదృష్టం చేసుకును. భగవంతుడైన నీలమాతను చర్మసాక్షులతో చూడగలుగును. రాజ్యం వదిలిపెట్టినప్పటి నుండి విషయం తెలిసిన నువ్వు యాత్ర ప్రారంభించక మునిపే తెలియజెప్పవలసింది. వేద పండితులకు నిరుద్ధరంగా స్థానభ్రంశము కలిగించి తిని చాలా కాలం నుండి వృద్ధి చేసుకున్న భూమిని వదిలి వారి వచ్చారు. వంశపరంపరంగా ప్రజలు తమ చేసుకునిచున్న వృత్తులు వదిలి నా కొరకై బయలుదేరి వచ్చారు. వారిక ఎట్లా జీవించుదురు? స్వామిని చూడలేనిచో ప్రాణమును వదిలిపెట్టదును. ఇది నా నిశ్చయం. నేను నశించినచో నా ప్రజలు ఎట్లా జీవించుదురు? నీవు కరుణామయుడువు, శుభాశుభములు శాసించగలవాడువు. నా తర్వాత నా కుమారుడు మలయదేశమును రాజుగా అభిషేకింపుము. అతడు న్యాయంగా పరిపాలించుచు ప్రజల దుఃఖమును పొందగా జీవింపగలరు. ఇచ్చటకు వచ్చిన వారందరూ నా దేశమును అనుసరించి
నా కుమారుడు మలయరాజు వచనం పాటించుదురు. నీలమాధవులను తలుచుచు ప్రాయోప్రవేశం విధిని జీవిత శేషంగా ఈ క్షేత్రం నందునే గడుపుతును. జామిని ఇట్లా చెప్పును. ఈ విధంగా రాజు విలిపించుచుండగా బ్రహ్మకుమారుడైన నారదుడు రాజును లేపి సాంత్వనపరచు మాటలతో ఎట్లాను. నారదుడు మహర్షి ఎట్లా చెప్పి ఉన్నాడు. ఓ రాజా, నీవు పండితులతే మూర్ధన్యుడువు, వైష్ణవుడు, ధైర్యమును సాగరము వంటి వాడువు. మంచి చేయనప్పుడు ఎప్పుడును విఘ్నములు కలుగును. ఇది మహత్కార్యం 100 జన్మముల పుణ్యముచే పొందింపబడినది. శరీరమును ధరించిన గదాధరులను చర్మచక్షులతో చూసుట సామాన్యము అయినది కాదు. నిరంకుశముగా స్వామి లీలను అర్థము చేసుకుంటా చాలా కష్టం. జీవనముక్తునైనప్పటికీ నేను అతడు లీలను దాటి ప్రవర్తించలేను. దృఢభక్తి కలిగిన వాడినైనప్పటికీ ఇంత సమీపంలో వచ్చినప్పటికీ స్వామిని దర్శించుకోలేకపోయాను. కొన్ని వందల జన్మలు ఎత్తినప్పటికీ అతడు మాయను అధిగమించటం సాధ్యం కాదు. నాభి అందున పద్మం ఉండి ఎల్లప్పుడూ స్వామిని మాయ చేయట స్వభావం. కానీ నీవు భాగ్యవంతుడు. ఎలా అనగా అతడు 3 రూపములు నిన్ను అనుగ్రహింపవలని కోరుచున్నాడు. చరాచరం సృష్టించిన ఆ పితామహుడు సాక్షాత్గా నన్ను నీ వద్దకు వెళ్ళమని చెప్పును. నీలమాధవుని చూడగానే రాజు నీలాద్రికి వెళ్ళును. యముడు ప్రార్థించచే స్వామి అంతర్ధానమయ్యను. విచారించే లాభము లేదు, చేయగలిగినది లేదు అని నా నుండి 5వ వాడుగా రాజుకు చెప్పుము. పురుషోత్తమగును స్వామిని ప్రసన్నం చేసుకుని రాజు 1000 అశ్వమేధములు చేసినంత అనే శ్వేతదీపం నుండి తీసుకుని వచ్చేదును. కనుకనే ఇంద్రధమ్యుడు పురుషోత్తమ క్షేత్రం నివాసించుచు 1000 అశ్వమేధాలు చేయవలను. అవి పూర్తయిన పిదప తన కనులతో స్వామిని కొయ్యితో చేసిన 4 రూపములు నేను అప్పుడు ఆ కొయ్యితో ప్రతిష్ఠింపగలను. ఆ మణిమయ రూపమును అతడు పురోహితుణ్ణి చూసి రాజుకు తెలపగలడు. ఆ రూపంతో దారుమయుడైన తిరిగి 4 రూపములు అవతరించును. కనుకని ఓ రాజా, నీ కోరిక విఫలము కాదు. కనుకని ఏ కాలుష్యము లేక ఇచ్చట నివాసింపుము. జామిని ఇట్లా చెప్పును. ఈ విధంగా రాజును తన మాటలతో శాంతిపరిచి రాజుకు విశ్వాసం కలిగించుట తిరిగి ఎట్లా పలుకును. నారదుడు ఎట్లా చెప్పును. శంఖము వంటి ఆకారము ఈ క్షేత్రం అగ్రభాగము శివుడు పార్వతితో కలిసి నివాసించుచుండును కదా. మనము అచ్చటకు వెళ్ళిదుము. అశ్వమేధ యాగాలు చేయుట అది తగిన స్థలం. అతడు 1000 సంవత్సరాలు నిలిచి వేదికను అశ్వమేధ యాగమును చేయుటకు నిర్మించు. నీలాద్రిపై నివాసించే స్వామి యొక్క నృసింహ రూపాన్ని చూసి మన జన్మం కృతార్థం అవుతుంది. అలాగే ఆ మూర్తిని దుఃఖమును పోగొట్టును. దానితో నీవు నిత్యం అర్చించి పూజించవలను. ఫలమును మరింత పొందుటకై అన్ని విఘ్నములు తొలగించటకై ఆ మూర్తిని చక్కగా ప్రతిష్ఠింపవలను. మునిశ్రేష్ఠులు కలిసి మనం ఆ అశ్వమేధ యాగములు మొదలుపెట్టుదుము. ఇది ఆలస్యం చేయరాని పని అని బ్రహ్మవాక్యు. శ్రీ స్కంద పురాణముగా అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండములో పురుషోత్తమ క్షేత్ర మహత్యం 14వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష్య గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. సమస్తలోక సుఖినో భవంతు. సమస్తలోక సుఖినో భవంతు. సమస్తలోక సుఖినో భవంతు. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.